సంధ్య, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకోవు కదూ అంది కమల. సంధ్య, కమల సంధ్య వాళ్ల బాల్కనీలో కూర్చున్నారు. ఆ రోజు ఆదివారం, కాలేజీ లేదు. ఇద్దరూ మ్యాట్ని చూసిన తర్వాత టీ తాగుదువుగాని అంటూ కమలను తనింటికి తీసుకొచ్చింది సంధ్య. ఏంటి? అదే, ఆ విషయం నిన్నెలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. అంత సంశయం ఎందుకు, అడిగేయ్ అంది సంధ్య నవ్వుతూ. నువ్వు కృష్ణప్రసాద్ను ప్రేమిస్తున్నావా? సంధ్య కళ్లల్లో కోటి పున్నమిల కాంతి మెరిసింది. ఎగసిపడుతున్న ఎదతో, సన్నగా అదురుతున్న అధరాలతో వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. నీ వాలకం చూస్తేనే అర్థమవుతోంది నువ్వతన్ని ప్రేమిస్తున్నావని అంది నవ్వుతూ కమల. ఆమె నవ్వులో ఆనందం కంటే ఏదో బాధ ఎక్కువగా కనిపిస్తోంది. నీ కాబోయే భర్త రాముళ్లా ఉండాలని కోరుకుంటున్నావా, కృష్ణుళ్లా ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వెలా ఉండాలని కోరుకుంటున్నావో చెప్పు. చెబితే నవ్వుతావు అంది కమల. నవ్వను. నీ అభిప్రాయం తెలిస్తే నా అభిప్రాయం ఏంటో చెబుతాను అంది సంధ్య. ఎవరో ఏదో అన్నారని భార్యను నిర్దాక్షిణ్యంగా కారడలో పాలు చేసిన ఏకపత్నీవ్రతుడైన రాముళ్లాంటి భర్తను నేనెప్పుడూ కోరుకోను. భార్య కంటే న్యాయానికే ఎక్కువ విలువిచ్చిన రాముడంటే నాకిష్టం లేదు. అతను సీతను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడలేదు. అయితే మాత్రం ఏం ప్రయోజనం? తనను మాత్రమే ప్రేమించగల రాముని చేసుకుని సీత ఏం సుఖపడగలిగింది? కృష్ణునికి 8 భార్యలతో పాటు 16,000 మంది గోపికలున్నారు. అయినా అంతమందిలో ఏ ఒక్కరూ అతని మూలంగా బాధను గాని అసంతృప్తిని గాని చెందలేదు. రాధను, రుక్మిణిని, సత్యభామను ముగ్గురిని ప్రేమించినా ఎవరి ప్రత్యేకతను వాళ్లకు నిలిపాడు. అందుకే నాకు కృష్ణులాంటి భర్త ఇష్టం. ఆడదాన్ని సుఖపెట్టగలిగితే ఆ మగాడికి ఎంతమంది ప్రియురాళ్లుంటే మాత్రమే అంది కమల. ఆల్చిప్పల్లా కళ్ళు విప్పారుచుకుని చూసింది కమల వైపు సంధ్య. ఏంటా చూపు అంది నవ్వుతూ కమల. ఏంటి, నీకు కృష్ణులాంటి భర్త కావాలా అంది నవ్వుతూ సంధ్య. నీకు రాముళ్లాంటి భర్త కావాలా? 10 మందితో ఒక భర్తను పంచుకోవడం, ఆ 10 మందిలో ఒకరుగా బ్రతకడం ఎందుకో నాకిష్టం ఉండదు. మనం ప్రేమించే మగాడు మనల్ని ప్రేమించాలి కమల. నేను నా భర్తను ఎంతగా ప్రేమిస్తానో నా భర్త కూడా నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటాను. అతని మనస్సు, మాట, నవ్వు అన్నీ నాకే పరిమితం కావాలనుకుంటాను. నేను కావాలనుకునే మగాడు మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడడం కూడా నేను సహించలేను. అందుకే నా భర్త రాముళ్లా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి భర్త కోసం ఏ త్యాగమైనా చేయగలను అంది నవ్వుతూ సంధ్య. అయితే నువ్వు కృష్ణప్రసాద్ను ప్రేమించడం మానేయాలి. సంధ్య నిటారుగా కూర్చుంది. కరెంట్ షాక్ తిన్నదానిలా మనిషి కొయ్యబారిపోయింది. నిజం చేదుగా ఉంటుంది. నువ్వు నా స్నేహితురాలివి, అందుకే ఈ చేదు నిజాన్ని చెప్పక తప్పడం లేదు అంది కమల బాధగా. కమలా, సంధ్య, నువ్వు ఊహించుకున్నట్టుగా కృష్ణప్రసాద్ రాముళ్లాంటి శీలానికి విలువిచ్చే మనిషి కాదు. అతను కృష్ణుళ్ల రసికుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పి నీ మనసును బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు. అతని విషయం నీకెలా తెలుసు? అతను నేను ఉండేది ఒక వీధిలోనేగా. అతన్ని అమితంగా ప్రేమించే నువ్వు అతన్ని గురించి నేను చెడుగా చెప్పినా నమ్మలేవు. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా సంధ్య మెదడు ముద్దుబారిపోయింది. కమలకు చాలా బాధ అనిపించింది. సంధ్యకి విషయం చెప్పకుండా ఉండాల్సింది అనుకుంది. అమ్మ ఎదురు చూస్తుంటుంది, వెళతాను అంటూ లేచింది కమల. వికలమైన మనసుతో పార్కులో కూర్చుంది సంధ్య. అనుకోకుండా రవి కూడా అక్కడే ఉన్నాడు. అతను నందివర్ధన చెట్టుచాటుగా కూర్చోవడం వలన అతను ఆమెను చూశాడు గాని ఆమె అతన్ని చూడలేదు. సంధ్యను చూడగానే అంతకు ముందున్న కోపం ఎగిరిపోయింది. ఆమెను దగ్గరగా చూడాలని, ఆమెతో మాట్లాడాలని మనసు తహతహలాడింది. లేచి ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఏంజల్స్ ఫేస్లా ప్రశాంతంగా ఉన్న సంధ్య ముఖం చూస్తుంటే వెన్నెలంత హాయి అనిపించింది రవికి. తన మనసులోని మాట చెప్పడానికి అదే మంచి సమయం అనిపించింది. సంధ్య పుట్టినరోజుకు మంచి ఆర్టికల్ కొన్నాడు ఆమెకు ప్రజెంట్ చేయడానికి. కానీ పార్టీకొచ్చిన ఖరీదైన మనుషుల మధ్య సంధ్యకు ఆ చిరుకానుకను అందించడానికి సిగ్గనిపించింది. ఆ విషయమే చెప్పాడు. సంధ్య కళ్ళలో అతనికి ఏ భావం కనిపించలేదు. పేదవాళ్లకు ప్రేమించే అర్హత ఉంటుందా? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రవి. అతనెందుకు అలాంటి ప్రశ్న వేశాడో ఆమెకు తెలుసు. పేదవాళ్లకే కాదు, పెళ్ళైన వాళ్లకు కూడా ప్రేమించే హక్కు ఉంటుంది. ఆ అర్హత నాకుందంటారా? ఏం, ఎందుకుండదు? ఆ మాటకే అతని ముఖం వికసించింది. సంధ్య, అస్పష్టంగా పలికాయి అతని పెదవులు. భావోద్రేకంతో అతని ముఖం ఎర్రబారింది. చెప్పండి అంది నవ్వుతూ. నిన్ను ప్రేమిస్తున్నాను సంధ్య. పేదవాడికి ప్రేమేమిటి అనుకుంటున్నావా?
ఒక్క ఆస్తి అంతస్తుల విషయంలో తప్ప ఏ విషయంలోనూ నీకు తక్కువ కాను. నువ్వు డబ్బుకు విలువివ్వకుండా నా ప్రేమకు విలువిస్తావన్న ఆశతో నా మనసు నీ ముందు పరిచాను. ఒక్కరోజు నువ్వు కనిపించకపోతే మనసు దిగులుగా శూన్యంగా ఉంటుంది. మిస్టర్ రవి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? డబ్బు గల అమ్మాయిలను చూస్తే మీలాంటి వాళ్ళకి ఇదొక జబ్బు. ప్రేమ ప్రేమ. జీవితంలో ప్రేమకు తప్ప మీ మగవాళ్ళకి మరి దేనికి విలువివ్వరా? కొంతమంది జీవితాన్ని ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు. నేను ప్రేమని ప్రేమిస్తున్నాను సంధ్య. ఆవేశంలో కోపం తెచ్చుకోకుండా నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కాలేజీలో నిన్ను మొదటిసారిగా చూసిన క్షణం నుంచి నా మనస్సు నా వశం తప్పింది. ఇంకా చెప్పబోతున్న రవి మాటలకు అడ్డొస్తూ, ఇప్పటివరకు చెప్పిన ఉపన్యాసం చాలు. ఇంకా వినే ఓపిక నాకు లేదు. ప్లీజ్ ఇంకేం చెప్పకుండా నేను చెప్పేది వినండి. నేనింతకుముందు నిన్ను ప్రేమించలేదు, ఇక ముందు ప్రేమించను అంది సంధ్య. ఎంత కటువుగా మాట్లాడిందంటే ఆమె మాటలకు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను కృష్ణప్రసాద్ను ప్రేమిస్తున్నాను. అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అంది. ఆ మాటలు కత్తిలా అతని గుండెను కోశాయి. నేను నీకు సంజాయిషీ చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించడానికి, నా మీద ఆశలు పెంచుకోవడానికి నేను దోహదం చేయలేదు. వెన్నెలంటే అందరికీ ఇష్టమే. అంత మాత్రాన జాబిల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అలా అనుకునేవాళ్ళు ఎవరో తెలుసా? చంటిపాపలు. సంధ్య, నువ్వు అందని జాబిల్లువని నాకు తెలుసు. అయినా నా ప్రేమకు నువ్వు నీ అంతస్తు నుంచి దిగివస్తావనుకున్నాను. ఆ ఆశతోనే నిన్ను అర్థిస్తున్నాను అన్నాడు రవి. అతని పళ్ల మధ్య కింద పెదవి నలిగి రక్తం చిమ్ముతోంది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నా ద్వారా నా ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించావు. నువ్వు నన్ను ప్రేమించడమేమిటి? ఈ విషయం మా డాడీకి తెలిస్తే నీకు మతి చెలించిందనుకుని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ముందా విషయం చూసుకో అంటూ అక్కడుంటే అతను ఇంకేం చెబుతాడో అన్న భయంతో విసురుగా లేచి వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిందిక్కే చూస్తూ కూర్చున్నాడు రవి. సంధ్య కోసం ప్రతిరోజు బీచ్కొస్తున్నాడు కృష్ణప్రసాద్. సంధ్య దర్శనం కావడం లేదు. రవితో బాటే అతను కూడా డిగ్రీ తీసుకున్నాడు. బ్రతుకు తెరువును గురించిన ఆలోచన లేదు. జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపడమే అతని జీవిత లక్ష్యం. అంతకు ముందైతే సంధ్య కాలేజీలో కనిపించేది. ఇప్పుడు ఆమెను కలుసుకోవాలంటే బీచ్కో పార్కుకో రావాలి. ఈ రెండు చోట్లకు అతను ప్రతి సాయంత్రం వస్తూనే ఉన్నాడు. సంధ్య రాకపోయేసరికి ఆమెకు ఒంట్లో బాగాలేదేమో, అందుకే రావడం లేదేమో అనుకున్నాడు. వారం రోజులైంది. సంధ్య రాలేదు. సంధ్య వాళ్ళింటికి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు సంధ్య ఫోన్ చేసింది. అర్జెంటుగా సాయంత్రం 5 గంటలకు రామకృష్ణ బీచ్కు రా అని చెప్పి ఆమె చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. వెళ్లకూడదనుకుంది సంధ్య. కానీ వారం రోజుల నుంచి అతన్ని చూడకపోవడం, అతను రమ్మని ఫోన్ చేసిన తర్వాత కూడా వెళ్లకుండా ఉండలేకపోయింది. టైం చూసుకుంది. 5 కావడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. స్నానం చేసి తెలుపు షిఫాన్ చీర కట్టుకుంది. జుట్టు దువ్వి రిబ్బను కట్టి వదిలేసింది. టైం అవుతోందని హడావిడిగా బయటకొచ్చి ఆటో మాట్లాడి అందులో ఎక్కింది. సంధ్య రావడం చూసిన ముఖం తిప్పుకుని కూర్చున్నాడు కృష్ణప్రసాద్. సంధ్య అతనికి దగ్గరగా వచ్చింది. ఆడది మగవాణ్ణి ప్రేమించినంతగా మగవాడెప్పుడు ఆడదాన్ని ప్రేమించలేడు. మగాడి ప్రేమలో స్వార్థం కోరుకుంటుంది. ఆడదాని ప్రేమలో అనురాగం, త్యాగం ఉంటుంది. ఒక్కసారి ప్రేమలో పడితే జీవితంలో ఆడది అతన్ని మర్చిపోలేదు. మగాడలా కాదు. అవసరాన్ని బట్టి ఓసరవెల్లిలా రంగులు మారుస్తూ ప్రేమిస్తాడు. ఏమండి? అతను కనిపించగానే బాధ, కోపం అన్నీ మరిచిపోయి మృదువుగా పిలిచింది సంధ్య. ఏంటి? విసురుగా సంధ్య వైపు తిరుగుతూ అన్నాడు కోపంగా కృష్ణప్రసాద్. ఉలిక్కి పడింది సంధ్య అతని మాటకు. రమ్మని ఫోన్ చేశారుగా, అందుకనే వచ్చావా? అవునన్నట్టు తలూపింది సంధ్య. నేను ఫోన్ చేయకపోతే వచ్చేదానివి కాదా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. రాకూడదని అనుకున్నాను అంది సంధ్య కోపంగా. కళ్ళెత్తి చూశాడు కృష్ణప్రసాద్. ఎందుకని? సంధ్య నుంచి సమాధానం లేదు. ఎర్రటి ఎండ విరిగిపోయి పసుపు రంగులోకి మారింది. సముద్రం ఇసుక మీద ఆ రంగు పడి ఇంద్రధనుస్సుల్లా రకరకాల రంగుల్లో మెరుస్తోంది. సమాధానం చెప్పు. మిమ్మల్ని కలుసుకోవడం నాకిష్టం లేదు. సంధ్య, మీ ప్రేమ నాకే పరిమితం అనుకున్నప్పుడు మీకోసం తప్పించిపోయాను. మీరు పెద్ద రసిక చక్రవర్తులని తెలిసిన తర్వాత రాలేకపోయాను. జోక్ చేస్తున్నావా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? నేను ఎలాంటి వాణ్ణో ఇన్ని రోజుల నుంచి తెలియలేదా? తెలిస్తే మన స్నేహాన్ని ఇంత దూరం రానిచ్చేదాన్ని కాదు. ఏమండి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు. నాకేం తక్కువని మీరు నన్ను కాదని శ్రీకృష్ణుల్లా ప్రవర్తిస్తున్నారు? నీ మనసునెవరో పాడు చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో ఎవరి మీదనో నింద మోపుతున్నారు.
ప్రతి ఆడపిల్లకు సహజంగా తన కాబోయే భర్త లక్షాధికారి కావాలని, అతనికి కార్లు మేడలు ఉండాలని కలలు కంటుంది. అలాగే కన్నెపిల్ల కోరుకునే అర్హతలన్నీ ఉన్న నా వెంట ప్రేమిస్తున్నామంటూ ఎంతోమంది అమ్మాయిలు వెంటపడ్డారు. ఆ ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరో నాకలాంటి బిరుదిచ్చి నీ మనసు పాడు చేశారు. కమల చెప్పేది నిజమా, ఇతను చెప్పేది నిజమా? కమలకు ఇతన్ని గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? కమల నా స్నేహితురాలు. నేను ప్రేమించే వ్యక్తిని గురించి చెడుగా చెప్పదు. మగజాతిని నమ్మకూడదు. మగవాడి బుద్ధి ఊసరవెల్లి లాంటిది. భార్య నుంచి స్వర్గసుఖాలు అనుభవించే మగాడు కూడా వీధిలో అందమైన అమ్మాయి కనిపిస్తే చూపులతోనే తినేసేలా చూస్తాడు. సంధ్య మృదువుగా పిలిచాడు. ఏ కట్టుకథలతో నన్ను నమ్మించాలా అని ఆలోచిస్తున్నారా? అంది తీక్షణంగా అతన్ని చూస్తూ. అలాంటి అవసరం నాకు లేదు. నమ్మకం అవగాహన లేనప్పుడు నమ్మించాలని ప్రయత్నించడం వృధా శ్రమే అవుతుంది. ఎవరో నన్ను గురించి ఏదో చెప్పగానే నమ్మావు. ఆ మాత్రపు నమ్మకాన్ని నా మీద ఉంచలేకపోయావు. అతని మాటల్లో నిజాయితీ ధ్వనించింది. నన్ను ప్రేమించి విఫలమైన వాళ్లు నీ మనసును పాడు చేయాలని చూస్తున్నారు. అంతకంటే ఇంకేం చెప్పలేను. మగాడు మోసం చేసిన 10 మందిలో దోషిగా నిలబెట్టినా అనాది నుంచి ఆడది మగాణ్ణి నమ్ముతూనే ఉంటుంది. యుగాలు మారినా, చరిత్రలు మారినా ఆడదాని కథకు మాత్రం ఏ యుగంలోనూ మార్పుండదు. రాముని నమ్మిన సీత భరత పరిపాలనా దక్షత కోసం కారడవుల పాలై పడడాని కష్టాలు అనుభవించింది. అన్ని బాధలు అనుభవించి ఆనందంగా సంతోషంగా భరతను చేరుకోబోయే సమయంలో ఆ శ్రీరాముడు శీలపరీక్ష పెట్టాడు. ఆ అవమానాన్ని భరించలేని సీత ఆత్మాహుతి గావించుకుంది. అందుకే పతివ్రత అనిపించుకుంది. అలా కాకుండా సీత ఎదురు తిరిగి, ఇన్ని సంవత్సరాలు మీరు నాకు దూరంగా ఉన్నారు కదా, మీ శీలం చెడలేదని నిరూపించగలరా అని సీత ప్రశ్నిస్తే రాముడేం సమాధానం చెప్పగలిగేవాడు? సీతే కాదు, ఏ ఆడదైనా తన భర్తను అదే ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు? నువ్వు నన్ను నమ్మలేకపోతే నేనేం చెప్పలేను. అతని గొంతులో ధ్వనించిన బాధకు సంధ్య కోపం కొవ్వొత్తిలా కరిగిపోయింది. సాయంత్రం 6 గంటలైంది. సముద్రపు హోరు అధికమవుతోంది. కొద్ది దూరంలో పెద్ద పెద్ద రాళ్లున్నాయి. ఊపుతో వస్తున్న అలలు ఆ రాళ్లకు కొట్టుకుని ముక్కలై చెల్లాచెదురవుతున్నాయి నీళ్లు. మస్క చీకట్లో సముద్రం నల్లటి చీరలా, తెల్లటి నురుగు ఆ చీరకు అంచులా కనిపిస్తోంది. సంధ్య ముఖంలోని భావాలతనికి స్పష్టంగా కనిపించడం లేదు. ఆమె ఒత్తైన జుట్టు సగం ముఖం కప్పేస్తోంది. రోడ్డు మధ్యనున్న మెర్కురీ డూమ్ కాంతి చివరికి పాకి లేతగా ఆమె ముఖం మీద పడ్డం వలన ఆమె ముఖం బంగారు కాంతితో మెరిసిపోతోంది. నిన్ను తప్ప ఈ జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించలేను. ఆమె చేతినందుకుని తన పెదవులకి ఆంచుకుంటూ అన్నాడు. ఆమె మనసులో పొంగిన సంతోష తరంగాలు గుండెలు దాటి వచ్చేస్తున్నాయి అన్నంతగా పొంగిపోయింది. ఆమె ముఖం వంచి పగడాల్లాంటి పెదవులు రక్తం చిమ్మేలా ముద్దు పెట్టుకున్నాడు. మత్తుగా చిలిపిగా నవ్వింది సంధ్య. నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టలు పడ్డం వలన ముఖంలో ఒక్కసారి మెరుపులాంటి తళుకు కనిపించింది. పొడవాటి జడను భుజం మీద నుంచి ముందుకేసుకుని పైట భుజం చుట్టూ కప్పుకొని అతనికి దూరంగా జరిగి కూర్చుంది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ అంది సంధ్య నునుసిగ్గుతో. ఒక్క ఉదుటున సంధ్యను గుండెల మీదకి లాక్కున్నాడు. అనూహ్యమైన ఆనందంతో ఆమె అణువణువు నాట్యం చేస్తోంది. ఆమె మనోఫలకం మీద ఎప్పుడూ తారట్లాడే దృశ్యం, వాళ్ల డాడీ మమ్మీని గాఢంగా హత్తుకుని పడుకోవడం, పారవస్యంతో సంతోషంగా అతని గుండెలకు అంటుకుపోయింది సంధ్య. పూలమాలల తన 2 చేతుల్ని అతని భుజాల చుట్టూ పెనవేసింది. ఆరతిగా తాగుతున్నాడు ఆమె అధరామృతాన్ని. పొందిన కొద్దీ పొందాలనిపించేది ప్రేమ. పొందిన తర్వాత చాలు అన్న తృప్తిని కలిగించేది కోరిక. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడవంపుకు తాకుతోంది. అతని గొరుకు గెడ్డం గుచ్చుకుని గిలిగింతలు కలిగిస్తోంది. ఇరువురిలోనూ రక్త ప్రసరణ అధికమైంది. ఇసుక తిన్నె మీద సాగరుని సాక్షిగా తన సర్వస్వాన్ని ప్రాణంగా ప్రేమించిన కృష్ణప్రసాద్కు సంతోషంగా అర్పించుకుంది. టైం రాత్రి 8 గంటలయింది. అప్పుడు గుర్తుకొచ్చింది సంధ్యకు ఇంటి విషయం. భయంతో నిలువెల్లా వణికిపోయింది. నాకు భయంగా ఉంది. పిచ్చిదానా, భయమెందుకు? నేనేగా. త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాం. భయపడుతూ దూరంగా కూర్చుంటే ఇటువంటి అనుభూతిని పొందగలిగేవాళ్లమేనా? ఈ అనుభూతి రుచి తెలిస్తే నువ్వే నాకు సంవత్సరం క్రితమే స్వంతమై ఉండేదానివి. ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో అన్నాడు లాలనగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని. కాలచక్రంలో వారాలు నెలలుగా మారిపోతున్నాయి. శాంతి, సంధ్య ఇద్దరూ డిగ్రీ తీసుకున్నారు. తరచుగా సంధ్య కృష్ణప్రసాద్ను కలుసుకుంటూనే ఉంది. రుచి తెలియకుండానే ఉండాలి. రక్తం రుచి మరిగిన పులి ఆ రుచి కోసమే వేటాడుతుంది.
అలాగే కోరిక రుచి తెలిస్తే సమయం చిక్కినప్పుడల్లా మనస్సు ఆ రుచి కావాలని మారం చేస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా సంధ్య, కృష్ణప్రసాద్ ఆ అనుభూతుల్ని పంచుకుంటూనే ఉన్నారు. కాలేజీ లేకపోయినా ఇంట్లో నుంచి బయటకు రావడం సంధ్యకు సమస్య ఏం కాదు. కూతురెక్కడికి వెళుతుంది, ఎవరిని కలుసుకుంటోంది అన్న ఆలోచనే లేదు లలితకు. రాత్రంతా భర్త అనురాగంతో అలసిపోయి ఉదయం 9 గంటలకు నిద్రలేస్తుంది. స్నానం, కాఫీ, టిఫిన్ కార్యక్రమాలు పూర్తయ్యేసరికి 10 దాటుతుంది. మహిళా మండలి స్నేహితురాళ్ళో, క్లబ్బు మెంబర్సో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు బాతాకానికి. మళ్లీ 1 గంటకల్లా హరినాథ్ ఇంటికొస్తాడు. ఇద్దరూ భోంచేసి బెడ్రూంలోకి వెళితే సాయంత్రం 5 గంటలకు బయటకొస్తారు. వెళితే ఫ్యాక్టరీ దగ్గరికి వెళతాడు, లేకపోతే భార్యాభర్తలు కలిసి సినిమాకో షికారుకో వెళతారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నది సామెత. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మనస్తత్వం మీద చెరగని ముద్ర వేస్తుంది. ఈనాటి యువతరాన్ని చూస్తుంటే మన సమాజం ముందుకు పోతుందా, 100 సంవత్సరాల వెనక్కు వెళుతుందా అన్న అనుమానం కలుగుతోంది. పూర్వకాలంలో మనుషుల మనసులు ఇంతగా ఎదగక క్రితం ఆడ మగకి వావి వరసలు, బంధుత్వాలు ఉండేవి కావు. సృష్టి పెంపొందడానికి పశుపక్షాదులు సృష్టి కార్యం జరిపినట్టుగా మనుషులు కూడా వావి వరసలు లేకుండా పశువుల్లాగే ప్రవర్తించేవాళ్లు. విజ్ఞానం అభివృద్ధి చెందింది. మనిషి చంద్రమండలానికి హనీమూన్ వెళుతున్నాడు. మానవుడు ఇంత పురోగతిని సాధించిన ఈ రోజుల్లో పూర్వంలాగే హిప్పీలుగా మారి జంతువుల్లా ప్రవర్తించడం, ఆవును ఆంబోతు వేటాడినట్టుగా మగాడు ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని వేటాడి తన కోరిక తీర్చుకోవడం చేస్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో ఆడది ఒంటరిగా బయటకు అడుగు పెట్టలేకపోతోంది. తల్లిదండ్రుల అనురాగంలో, ఆదరణలో, వాళ్ల పూర్తి ప్రేమలో పెరిగిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవంతో, బాధ్యతగల వ్యక్తిత్వంతో తప్పటడుగులు వెయ్యకుండా ఎదుగుతారు. అలాంటి వాళ్లు సమాజ కట్టుబాట్లకు, సంఘ గౌరవానికి భంగం కలిగించకుండా ప్రవర్తిస్తారు. సంధ్యల బాధ్యతారహితంగా పెరిగిన వాళ్లు జీవితపు విలువలు తెలుసుకోకుండా తమకిష్టమైన రీతిగా జీవితాన్ని మలుచుకుంటారు. ప్రతిరోజు అతనితో కలిసి తిరుగుతున్న సంధ్య, కృష్ణప్రసాదుల గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నా వాళ్ల విషయం లలిత వరకు రాలేదు. అందుకు కారణం డబ్బు. డబ్బు లేని వాళ్లు ఏదైనా నేరం చేస్తే నలుగురు ఇనుపముక్కు కాకుల్లా వాళ్లను పొడిచి పొడిచి చంపుతారు. డబ్బు గలవాళ్ల గుప్పెట్లో సమాజం ఒదిగుంటుంది. డబ్బనే మేలిముసుగు చాటున చెయ్యరాని నేరాలు చేసి పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు ధనవంతులు. తక్కువ కులానికి చెందిన వాళ్లు త్వరగా తప్పులు చేయకపోవడానికి కారణం వాళ్ల కట్టుబాట్లు. ఏ ఆడపిల్లైనా తప్పు చేస్తే వాళ్లను కులంలో నుంచి వెలేస్తారు, లేదా నలుగురు పెద్దల ముందు నిలబెట్టి పంచాయతీ జరుపుతారు. తప్పు చేసినందుకు పరిహారంగా కొంత డబ్బు కట్టించుకుంటారు. అందుకే వాళ్లు తప్పు చేయడానికి భయపడతారు. ఏ డ్రైవరో, ఏ వర్కరో తమ ఆకలిని, లేమిని మరిచిపోవడానికి తాగితే అందరూ అతన్ని తాగుబోతు ఎదవంటారు. అదే ఖరీదైన మనిషి బార్లో కూర్చుని ఖరీదైన బాటిల్ ఖాళీ చేస్తే అది పార్టీ. ఇతను తాగితే పార్టీ అవడానికి, అతను తాగితే తాగుబోతు అవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం. సంధ్యతో మాట్లాడిన దగ్గర్నుంచి రవి మానసికమైన వేదంతో కుమిలిపోతున్నాడు. ఆమెను మరిచిపోలేక, ఆమె జీవితంలో తనకు దక్కదు, ఆమె మరొకరిని ప్రేమిస్తోంది అన్న నిజాన్ని భరించలేక రోజురోజుకు కుంగిపోతున్నాడు. శాంత ఒక కంటితో ఏడుస్తూ మరో కంటితో నవ్వుతోంది. సంధ్య తిరస్కరించడంతో ఎప్పటికైనా తన బావ తనకు దక్కకపోతాడా అన్న ఆనందంతో నవ్వుతోంది. సంధ్య తనకు దక్కలేదన్న బాధతో అతను తనకు దక్కుతాడో లేదో అని ఏడుస్తోంది. గాయపడిన అతని మనసు మరింత బాధపడుతుందని సంధ్య విషయం అతన్నేం ప్రశ్నించలేదు. రోజులు గడిచిపోతున్నాయి. గాయాన్ని మాన్పే శక్తి కాలానికే ఉంది. రవి మామూలుగా ఆఫీస్కెళుతున్నాడు, వస్తున్నాడు. రాజమ్మగారికి విషయాలేం తెలియవు. ఆమెకు పూజ పునస్కారాలతోనే గడిచిపోతోంది రోజంతా. రాత్రి 8 గంటలైంది. 6 బయట వెన్నెల్లో కూర్చుంది శాంతి. అప్పుడే బయటనుంచొచ్చిన రవి శాంతిని చూసి తను కూడా అక్కడే కూర్చున్నాడు. తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలా కూర్చున్న శాంతిని చూస్తుంటే అతని మనసులో ఆమె పట్ల అవ్యాజ్యమైన ప్రేమానురాగాలు పొంగి పొర్లాయి. సంధ్య చేసిన గాయం శాంతి సహచర్యంలోనే మానుతుంది. శాంతి ప్రేమ, అనురాగం లేకపోతే ఆ బాధతో పిచ్చివాడైపోయేవాడు రవి. అతను ఏ టైంకొచ్చినా ఓపిగ్గా అతని కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం, అతనొచ్చే వరకు తను కూడా భోంచేయకుండా, అతను భోంచేయనంటే తను కూడా మానేస్తానని బలవంతంగా అతని చేత అన్నం తినిపించడం, అతని మనసు సంధ్యవైపు మరలకుండా అతను కూర్చున్నంతసేపు తను కూడా అతనికి ఎదురుగా కూర్చుని మాట్లాడడం, ఇవన్నీ అతని మనసుకు ఊరట కలిగించాయి. తను ప్రేమించే అమ్మాయి తిరస్కరించి గుండెల్లో గాయం చేస్తే
తనను ప్రేమించే అమ్మాయి తన ప్రేమతో ఆ గాయాన్ని మానేలా చేస్తుంది. మగాడు సెక్స్కు ప్రాముఖ్యతనిచ్చిన ప్రేమకే లొంగుతాడు. మగాణ్ణి సెక్స్ పరంగా సంతోషపెట్టి ఏ ఆడది మగాణ్ణి స్వంతం చేసుకోలేదు. ప్రేమతో లాలనతో మగాణ్ణి తనవాడిగా చేసుకోగలుగుతుంది. భోంచేస్తావా? అప్పుడేనా? టైం 8 దాటింది. ఇప్పుడే శాంతి, ఫ్రెండ్స్తో కలిసి టీ తాగాను. ఇంకో గంట తర్వాత భోంచేస్తాను. 5ంటికి ఆఫీస్ అయిపోతుంది కదూ, ఇప్పటి వరకు రాకుండా ఏం చేస్తావు? స్నేహితురాలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాను. ఆ మిరపం అయిపోయిందిగా అంది శాంతి దెప్పి పొడుపుగా. శాంతి! పెద్దగరిచాడు రవి. అతనికి అంత కోపం ఎందుకొచ్చిందో శాంతికి అర్థం కాలేదు. అతని అరుపుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు. సారీ శాంతి, నా చికాకులో అనుకోకుండా నీ మనసు బాధ పెడుతుంటాను అన్నాడు బాధగా. సారీ ఎందుకు? నీ బాధను నేను అర్థం చేసుకోగలను బావా. కానీ ఒక్క విషయం, అర్హత లేని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరవు సరికదా, అవి తీరలేదన్న దుఃఖం మాత్రం మిగులుతుంది. కోరికలు కూడా అందుబాటులో హద్దుల్లో ఉంటేనే బావుంటుంది. అప్పుడే అవి నెరవేరే అవకాశం ఉంటుంది. హద్దుల్లో లేని కోరికలు కోరుకుని అవి తీరలేదని బాధతో కుంగిపోవడం ఎందుకు? అందిందాంతో తృప్తిపడ్డమే అన్నింటికీ మించిన అదృష్టం. తనెప్పుడూ చూడని కొత్త వ్యక్తిని చూసినట్టుగా ఆశ్చర్యంగా రవి ఆమె వైపు చూశాడు. మనిషి అన్నాక కోరికలుండడం సహజం బావా. కోరికలు ఆశలు లేకుండా మనిషి బ్రతకలేడు. అంతస్తుల మేడల్లో ఉండే సంధ్యకు, మధ్యతరగతికి చెందిన నీకు, నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. నువ్వు ఆ అంతస్తును చేరుకోవాలనుకున్నా నిన్ను వాళ్ళు చేరుకొనివ్వరు. ఆమెను ఆ అంతస్తు నుంచి దిగనివ్వరు. ఆ విషయం తెలిసి నువ్వు ఆమె మీద ఆశలు పెంచుకోవడం, అవి తీరలేదని బాధపడ్డం ఎందుకు? శాంతి, సంధ్యను నేను మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నా గుండెల్లో గాయాన్ని మరింతగా కెలుగుతున్నావు. అతని మాటలకు శాంతి మనసులో తొలకరి జల్లు కురిసినట్టు అనిపించింది. పప్పుచారు ఆమ్లెట్టు చల్లారిపోతుంది, భోంచేద్దుగానరా, నాకు ఆకలిగా ఉంది అంటూ లేచి లోపలికెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో అతి సుందరమైన పట్టణం విశాఖ. ఒకవైపు సముద్రం, మరోవైపు పంట పొలాలు. ఎటు చూసినా ఎత్తుగా కనిపించే పర్వత శ్రేణులతో, ప్రకృతి అందాలతో అలరారుతుంటుంది. చూడదగ్గ ప్రదేశాలు షిప్ యార్డు, జూ పార్కు, బీచ్, పక్కపక్కనే ఉన్న 3 మతాలకు సంబంధించిన దేవాలయాలు. ఇవిగాక ఏ వీధిలో, ఏ మారుమూల చూసినా ఏదో ఒక అందం కనిపిస్తుంది. అదే విశాఖ ప్రత్యేకత. రద్దీగా ఉండే రోడ్డు కిరువైపులా కూడా ఏవో ఒక పూల మొక్కలు విరగబూసుంటాయి. వీధులన్నీ మెరక పల్లాలతో, కొండలను తొలిచికట్టిన ఇళ్లతో సుందరంగా ఉంటాయి. విశాఖ జూ సహజమైన పొదరలతో, అందమైన సెలయేళ్లతో, దట్టంగా ఎత్తుగా పెరిగిన చెట్లతో ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. కిచకిచలాడుతూ గెంతులు వేసే రకరకాల కోతులు, ఊసులాడుకునే గువ్వలు, నాట్యం చేసే నెమళ్లు, రాజసం ఉట్టిపడేలా గాండ్రించే సింహాలు, పులులు, ఆ అరుపులకు భయంతో నక్కి చూసే కుందేళ్లు, పరుగులెత్తే జింకలు. ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి అనువైన ప్రదేశం జూ. కొండలు, చెట్లు, సెలయేళ్లు ఎవరికీ కనిపించకుండా గంటల తరబడి ఏకాంతంగా గడపొచ్చు. కృష్ణప్రసాద్, సంధ్య పార్కు గేట్లోంచి లోపలికెళ్లారు. కృష్ణప్రసాద్ చేయి పట్టుకుని నడుస్తోంది సంధ్య. బాహ్యలోక స్మృతే లేనట్టు ఒకరి కళ్లలోకొకరు చూసుకుంటూ, మెల్లగా ఊసులాడుకుంటూ, మందహాసాలు చిమ్ముకుంటూ వాళ్లు నడిచి వెళుతుంటే రోడ్డు కిరుపక్కలా ఉన్న మెట్ట తామరలు వాళ్లను ముగ్ధులై చూస్తున్నాయి. ఎంతటి వారలైనా తమ సోయిగాన్ని చూడకుండా ముందుకడుగేయలేరు అనుకుని గర్వపడే గులాబీలు తమ ఉనికిని గమనించకుండా వెళ్లిపోతున్న ఆ జంటను చూసి చిన్నబోయి ముడుచుకున్నాయి. ముక్కు ముక్కు రాసుకుంటున్న పక్షుల్లా ముఖాలు దగ్గరగా చేర్చి స్వీట్ నథింగ్స్ల మాధుర్యంలో తేలిపోతూ రాత్రి వేళల్లో ఉద్యానవనంలో విహరించే రతి మన్మధుల్లా గుసగుసలాడుకుంటున్న ఆ జంటను వింతగా చూస్తున్నారు జూ చూడ్డానికొచ్చిన వాళ్లు. పెళ్లి కావలసిన వాళ్లు వాళ్లను చూస్తూ ప్రణయదృశ్య కావ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతితో తలమునకలవుతున్నారు. ఇద్దరు పచ్చగన్నేరు చెట్టు కింద కూర్చున్నారు. అతని తొడమీద తలపెట్టుకుని అతని కళ్లలోకి చూస్తూ పడుకుంది సంధ్య. అతను ఆమె పెదవి మీద సుతారంగా వేలితో రాస్తూ ముంగురులు సవరిస్తూ సంధ్య అన్నాడు. చెప్పండి, రేపు భీమిలి వెళదామా నా కారులో? ఎందుకు, మనం కలుసుకోవడానికి ఈ విశాఖలో అనువైన ప్రదేశం లేదా అంది నవ్వుతూ. ఇక్కడైతే 1 గంట అవగానే వెళదామండి అంటావు. అలాంటి చోట్లకెళితే రోజంతా నాతోనే ఉంటావుగా. ఎంత ఆశ! అతని మీసాన్ని చూపుడు వేలుతో సవరిస్తూ అంది. పచ్చగన్నేరు చెట్టుపక్కగా పొదలా అల్లుకున్న మాలతీపూల లేత సుగంధం మనసుకు అదోలాంటి మైకాన్ని కలిగిస్తోంది.
పూలతో మత్తెక్కిన ఆ వాతావరణంలో తన్మయురాలైనట్టుగా కళ్ళు అరమోడ్చి మందరస్వరాన ఆమె వినిపిస్తున్న అనురాగ రాగం అతన్నేదో లోకాలకు తీసుకువెళుతోంది. పెద్దలు మధ్యవర్తులు అమర్చిన రెడీమేడ్ దాంపత్యంలో సామరస్యం ఏముంటుంది? ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఎంత థ్రిల్లుంటుంది? ఎక్కడో అనుకోకుండా ఒకరికొకరం పరిచయం కావడం, ఆ పరిచయం ప్రేమలోకి దిగడం, ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తి కోసం రేయింబవళ్లు కలవరించడం, ఆ కలవరించిన రూపం కళ్ళ ముందు కనిపించిన క్షణంలో మైమరిచిపోవడం ఎంత థ్రిల్గా ఉంటుంది. ఆ అనుభూతి మీ పరిచయం అయిన తర్వాతే కలిగింది నాకు. పసిడి కలలు కనే కన్యప్రాయంలో స్వచ్ఛమైన పవిత్రమైన మరో హృదయాన్ని కానుగ్గా అందుకోవడం ఎంత అదృష్టం! ఆ అదృష్టం నన్ను వరించింది. మీరు కనిపిస్తే చాలు నా అంతరంగంలో ఏదో అపూర్వానుబంధం తాలూకా మధుర భావనల సవ్వడి వినిపిస్తోంది. గుండె లోతుల్లో ఆ అనుబంధాన్ని మమతని గుర్తించి ప్రకంపనలు మొదలవుతాయి. సూర్యుడు ఎటు తిరిగితే పొద్దుతిరుగుడు పువ్వు అటువైపే తిరుగుతుంది. అలాగే సంధ్య ఆలోచనలు ఎంతసేపు అతని చుట్టూనే తిరుగుతుంటాయి. అతని స్పర్శకు శృంగార చేష్టలకు ఆమె మైమరిచిపోతోంది. ఏకమైన ఆ రెండు మనసులు ఏక శరీరమయ్యాయి. వారి వలపుల పరవళ్లలో జగత్తు ఓలలాడింది. ప్రకృతి ఆ జంటను చూసి ముచ్చటపడింది. రామచిలుకలు వాళ్ల అనురాగానికి మైమరిచి ఆనందంతో పాటలు పాడాయి. మొగ్గలు సంతోషంతో వికసించి పువ్వులయ్యాయి. సాయం సంధ్యలో పచ్చిక వాళ్ల కోసం తివాచీ పరిచింది. ఆ జూ వాళ్లకు ప్రేమ మందిరమైంది. సాయంత్రం 6 గంటలకు జూలో నుంచి బయటకొచ్చి కారులో కూర్చున్నారు. హోటల్ డాల్ఫిన్లో టీ తాగి కృష్ణప్రసాద్ను వాళ్ళింటి వీధి మలుపు దగ్గర దింపి తన కారులో ఇంటికి బయలుదేరింది సంధ్య. ప్రేమను మించిన శక్తి ప్రపంచంలో మరి దేనికీ లేదు. హరినాథ్ ఊరెళ్ళి 2 రోజులైంది. 2 రోజులకే 2 యుగాలైనట్టుగా ఉంది లలితకు. భర్త రాగానే పొందే రసరమ్యానుభూతిని గురించి ఊహించుకుంటేనే చెక్కిళ్లలో మందారాలు విచ్చుకుంటున్నాయి. ఆలోచనలో పడి ఎంత సమయం గడిచిందో గమనించనే లేదు లలిత. హరినాథ్ లలిత అని పిలిచే వరకు అతని గొంతు వినిపిస్తేనే ఆమె మనసు మయూరమవుతుంది. ప్రకృతి శిశిరం వదుల్చుకుని వసంతం తొడుక్కున్నట్లుగా ఒక్కసారిగా చైతన్యం ఉత్తేజం పొంగి పొర్లాయి. పరిగెడుతున్నట్టుగా నడుస్తూ వచ్చింది లలిత. ఎదురొచ్చిన భార్యను చూడగానే అతని కళ్లలో ఎంత తృప్తి, ఎంత దీప్తి! మనసుకు నచ్చిన ప్రియురాలు, తనను అమితంగా ప్రేమించే ప్రేయసి, తన జీవిత భాగస్వామి, తన కొరకే బ్రతుకుతున్న భార్య పొందు కొరకు మగాడెంత తాతహలాడతాడో అతన్ని చూస్తే అర్థమవుతోంది. పూల తేరు మీద చిలక గోరింకల్లా జీవితాన్ని కమ్మని రాగంలా గడిపే హరినాథ్ లలితల్లాంటి అదృష్టం ఏ కొద్ది మంది దంపతులకో ఉంటుంది. వాళ్ల అనురాగానికి పరవసత్వంతో లాన్లో పూల మొక్కలు తలలూపుతున్నాయి. ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు హరినాథ్. ఇది బెడ్రూమ్ కాదు, అతని చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా అంది లలిత. బెడ్రూంలోకెళదామా అన్నాడు హరినాథ్ చిలిపిగా. ముందు స్నానం, తర్వాత భోజనం. ఆ తర్వాత ఆమె చెక్కిల మీద తనకు గరుకు గెడ్డంతో రాస్తూ అడిగాడు. బెడ్రూంలో చెబుతాను అంటూ లోపలకు పరిగెత్తింది లలిత. ఏకాంతంగా వెన్నెట్లో భార్య రాక కోసం ఎదురుచూస్తూ బాల్కనీలో కూర్చున్నాడు. అప్పటికి టైం రాత్రి 10 గంటలు దాటింది. లైట్ ఆర్పి తన గదిలో పడుకునుంది సంధ్య. కూతురి గదిలో బెడ్ లైట్ వెలుగుతుండడంతో సంధ్య నిద్రపోయింది అనుకున్న హరినాథ్ బాల్కనీలో కూర్చున్నాడు. అతనికి వెన్నెట్లో కూర్చుని ప్రియమైన భార్య లలితతో కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం. అందుకే భోంచేసి మేడ మీదకొచ్చాడు. మేడ మీద సంధ్య బెడ్రూమ్ కాక ఇంకా 4 గదులున్నాయి. అడుగులో అడుగేసుకుంటూ కొత్త పెళ్లి కూతుర్లా భర్త దగ్గరకు వచ్చింది లలిత. ఇలా నిన్ను చూస్తుంటే నాకు మన మొదటి రాత్రి గుర్తుకొస్తోంది ఆమె చేతిని అందుకుంటూ అన్నాడు. సిగ్గులో మొగ్గల భర్త చేతిలోంచి తన చేతిని తీసుకుని అతను కూర్చున్న కుర్చీ వెనక నిల్చుంది. అతని భుజాల చుట్టూ చేతులేసిన లలిత. ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు హరినాథ్. 4 రోజుల విరహం తర్వాత కలిసిన శృంగార సమయం. భర్త చేతుల్లో ఒదిగిన లలిత అరమోడుపు కన్నులతో సంధ్య గదిలో ఉంది అంది. నిద్రపోతోంది, అందుకే పని మనిషి చేత ఇక్కడే వెన్నెల్లో పక్కలు పరిపించాను. ఇదేం సరదా అండి, ఏసీ బెడ్రూమ్ ఉంచుకుని ఇలా ఆరుబయట పడుకోవడం, చల్లటి గాలిలో వెన్నెల్లో తడుస్తూ పడుకోవడం ఎంత బాగుంటుంది. ఇలా ఆరుబయట పడుకోవడం నాకు సిగ్గు, భర్త ఎదలో ముఖం దాచుకుంటూ అంది. ఆమె ఒత్తైన జుట్టును చేత్తో కదుపుతూ పబ్లిక్ సరసమే బాగుంటుంది అంటూ ఇంకేదో చెప్పబోతున్న ఆమె నోటిని తన నోటితో మూశాడు హరినాథ్. నిద్రపట్టక బాల్కనీలో కూర్చుందామని బెడ్రూంలో నుంచి బయటకొచ్చింది సంధ్య. వెన్నెల కాంతిలో ఏకశరీరంగా ఉన్న వాళ్ల డాడీని మమ్మీని చూసి జుగుప్సతో మళ్లీ బెడ్రూంలోకొచ్చి పడుకుంది సంధ్య.
డాడీకి గుర్తులేకపోయినా ఇంట్లో ఎదిగిన కూతురుందన్న విషయం మమ్మీకి కూడా గుర్తుండదేం? వీళ్లేనా, లేక ప్రతి తల్లి తండ్రి ఇంతేనా? పదే పదే ఇటువంటి దృశ్యాలు కంటబడుతుంటే పిల్లల మనస్సు ఆ అనుభూతిని కోరుకోవడంలో తప్పేముంది? నాకు పెళ్లి వయసొచ్చిందన్న విషయమైనా వీళ్లకు గుర్తుందా? ఎంతసేపు వాళ్ల గొడవ వాళ్లకే గాని నన్ను గురించిన ఆలోచనే ఉండదు. నిండుగా దుప్పటి కప్పుకుని బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది సంధ్య. కృష్ణప్రసాద్ తాతల తండ్రుల నుంచి జమీందారీ వంశం. జమీని కృష్ణప్రసాద్ హయాం వచ్చేసరికి గవర్నమెంటు స్వాధీనం చేసుకున్న ఆ కుటుంబంలో పుట్టుకతో వచ్చిన డాబు, దర్పం, అహంకారం మాత్రం తగ్గలేదు. కృష్ణప్రసాద్ నాన్నగారు హరిప్రసాద్ గారికి ఒక్కతే చెల్లెలు. ఒక్కగానొక్క చెల్లెలైన మాలతీదేవంటే హరిప్రసాద్ గారికి ఎంతో ప్రేమ. మాలతీదేవి కూతురు మాధురీదేవి. చిన్నతనం నుంచి మాధురీదేవికి కృష్ణప్రసాద్కు పెళ్లి చేయాలని రెండు కుటుంబాల వాళ్లు అనుకుంటున్నారు. కృష్ణప్రసాద్ మేనత్తగారింటికి వెళ్లినప్పుడల్లా ఇంటల్లుళ్లా రాచమర్యాదలు అందుకుంటాడు. మాధురీదేవి చదువు పూర్తి కాలేదని పెళ్లి వాయిదా వేశారు. ఇన్ని రోజుల నుంచి అందంగా మంచు బిందులతో తడిసిన గులాబీలా సున్నితంగా ఉండే మాధురి అంటే ఇష్టమే కృష్ణప్రసాద్కు. అందరి కోరిక ప్రకారం ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది అతనికి. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి సంధ్య ప్రవేశించింది. కోరిందే తడువుగా శీలాన్ని కూడా అర్పించిన సంధ్యను కాదనడానికి అతనికి మనస్కరించడం లేదు. అలాని మాధురీదేవిని కాదని అందర్నీ బాధ పెట్టడానికి అతని మనసు అంగీకరించడం లేదు. కుడితిలో పడ్డ ఎలకలా ఉంది అతని పని.